అవిశ్వాసం ఆఖరి అస్త్రమైతే మిగతా అస్త్రాలేమిటో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అవిశ్వాసం పెడితేనే ఏపీ విభజన చట్టంపై చర్చ జరుగుతుందని, ఆఖరి బడ్జెట్ సెషన్ను కూడా వదులుకుంటే ఇక ఎప్పటికీ న్యాయం జరగదని స్పష్టం చేశారు ఆయన. కాంగ్రెస్ చేసిన చట్టాన్ని ఎందుకు మార్చటం లేదని టీడీపీ బీజేపీని నిలదీశారు ఉండవల్లి. ఓసారి నో కాన్ఫిడెన్స్ పెడితే మళ్ళీ 6 నెలల దాకా అసలు ఎంతకాలం ఉంది పార్లమెంటు? 6 నెలల దాకా ఏముండదు. 6 నెలల తర్వాత పెడతారా, సంవత్సరం తర్వాత ప్రజలే పెడతారు, ముందొస్తుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి, నో కాన్ఫిడెన్స్ పెట్టి ఓటింగ్ ఇన్సిస్ట్ చేయాలని లేదు. నేను నా 10 ఏళ్ల టైంలో చాలాసార్లు చూశాను. నో కాన్ఫిడెన్స్ అని పెట్టి మొత్తం డిబేట్ అయిన తర్వాత ఎప్పుడైతే నంబర్స్ లేవో, అంటే నో కాన్ఫిడెన్స్లో ప్రపోజ్ చేసినటువంటి అపోజిషన్ పార్టీకి కావాల్సిన ప్రభుత్వాన్ని దించేవలసినంత నెంబర్స్ ఎప్పుడైతే లేవో అప్పుడు చెప్తారు, మేము ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏంటంటే ఓటింగ్ అక్కర్లేదు మాకు, మీకు ఎలాగ నెంబర్లు ఉన్నాయి. కానీ 5 గంటలు 6 గంటలు ఒక్కోసారి 2 రోజులు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లో కాదండి. ఇది అసలు యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలా అక్కర్లేదా అనేది ఇవాళ చర్చ. మీకు క్లియర్గా రాష్ట్రాలను విడదీసేస్తూ ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపాడు, అకౌంట్లో పంపాడు. ఇవి తప్పుడు అకౌంట్లు అనుకోండి, ఇవన్నీ తప్పులు పంపాడా అని వాళ్ళు చెప్పాలి. కాదండి వాళ్ళ లెక్క 16,000 కానీ మా లెక్క 7,000 అన్నారు. వీళ్ళ లెక్క వాళ్ళ లెక్క మనం తెలుసుకోవాలని చెప్పవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదా? పవన్ వైసీపీని టార్గెట్ చేయడంపై ఆ పార్టీ నేత అంబటి మండిపడ్డారు. చంద్రబాబును ప్రశ్నించాల్సిన పవన్ వైసీపీని నిలదీయటాన్ని తప్పుబట్టారు. ఇద్దరు నేతల మాట ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఛాలెంజ్ చేశారు కాబట్టి, సవాల్ విసిరారు కాబట్టి నేను చెప్తున్నాను, నేను వెనక్కి వెళ్లే వ్యక్తిని కాదు. మీరు అవిశ్వాస తీర్మానాన్ని ఒక్కళ్ళు చాలు, ఒక్కళ్ళు మీకు దమ్ము తెగింపు ధైర్యం ఉన్న వ్యక్తి నాకు బాగా తెలుసు. మీరు ముఖ్యంగా సెంట్రల్ క్యాబినెట్ మీద మీరు ఎదురు తిరగండి. మీకు ధైర్యం ఉన్న వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, గొప్ప బలమైన నాయకులు, మీరు ఎదురు తిరగండి. మీకు మేము అండగా మేము ఉంటాం. మీకోసం కావాలంటే మేము రోడ్ల మీద కూడా వస్తాం. అవిశ్వాస తీర్మానం తప్పు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం మీరేమీ మాట్లాడదు. రాజీనామా చేస్తాం, అవిశ్వాస తీర్మానం పెడతాం, చిత్తశుద్ధిగా ఫైట్ చేస్తామంటే మా మీద మాత్రం మీరు రాళ్ళు విసురుతారు. ఏమిటి దీని అంతరంగం నాకు చెప్పాలని మనం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయన్నారు మాజీ కేంద్ర మంత్రి పల్లనరాజు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్తో మార్చి 2న జాతీయ రహదారులు నిర్బంధిస్తామన్నారు ఆయన. అవిశ్వాసం విషయంలో కూడా టీడీపీ వైసీపీ డ్రామాలు మొదలుపెట్టాయని, మిత్రపక్షమైన టీడీపీ ముందుగా అవిశ్వాసం పెట్టాలని అన్నారు పల్లనరాజు. కొన్ని కార్యక్రమాలు ఇచ్చాం. ఈవేళ ప్రతి రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో కూడా మేము ఒక మీటింగ్ పెట్టి ఈ డిమాండ్ని మేము దాని గురించి పెద్ద డిమాండ్ చేస్తూ ప్రతి చోట కూడా రాష్ట్రం మొత్తం కూడా మేము పెట్టబోతున్నాం మీటింగ్స్. అంతేకాకుండా రాస్తా రోకో చేయడానికి, నేషనల్ హైవేస్ రాస్తా రోకో చేయడానికి కూడా కాల్ ఇవ్వడం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాల్ ఇవ్వడం కూడా జరిగింది. మేము మార్చి 6, 7, 8 తారీఖున ఢిల్లీలో అక్కడ ధర్నా చేసి మొత్తం ఈ ఇష్యూని హైలైట్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అవసరమైతే పార్లమెంట్ వరకు కూడా మార్చ్ చేసి మేము ఈ ఇష్యూని హైలైట్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రూలింగ్ పార్టీ తెలుగుదేశం కానీ జగన్ గారి పార్టీ కానీ వాళ్ళ తరఫున పార్లమెంట్లో ఏం చేయదలుచుకున్నారో ఇప్పుడు వరకు ఎక్కడా కూడా వాళ్ళు స్పష్టం చేయట్లేదు. చాలా దురదృష్టమైన పరిస్థితి. తప్పకుండా వీళ్ళు చేయలేని పని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2019లో ఇవి చేస్తామని చెప్పడానికి ముఖ్యంగా ఈ మీట్ పెట్టడం జరిగింది. జల వివాదాల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సమావేశం హైదరాబాద్లో జరిగింది. జల వివాదాలను కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని ఇందులో చర్చించారు. రాష్ట్రాల మధ్య జల జగడాలు జాతీయ అభివృద్ధికి ఆటంకమని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. జల వివాదాలు పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. కోర్టులు, ట్రిబ్యునల్స్ వల్ల కాలయాపన, వృధా ఖర్చు జరుగుతోందని చెప్పారు. ఏళ్ల తరబడి జాప్యం వల్ల సమస్య మరింత జటిలమవుతోందని మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు. సమస్య ఎంత త్వరగా పరిష్కారమైతే అంత త్వరగా అభివృద్ధికి వీలవుతుందని అన్నారు. ఈ సమావేశంలో చేసే తీర్మానాలతో జల వివాదాల పరిష్కారం దిశగా రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు.
కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సహా 6 రాష్ట్రాల అధికారులు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలు, కేంద్ర జల సంఘం అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. Modernize. ప్రపంచ ఐటీ సదస్సు రెండో రోజు రోబో సోఫియా ప్రధానాకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ పై సోఫియా సృష్టికర్త డేవిడ్ హాన్సన్ ప్రసంగం చేశారు. కార్యక్రమ నిర్వాహకుడు వేసిన ప్రశ్నలకు సోఫియా చకచకా సమాధానం చెప్పింది. సోఫియా ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. Welcome to India. Let's get started with the first question, of course, and that is, what do you think of India and the people? You have a full house. I had visited many places and met amazing people from all over the world, so I do not want to play favorites. But if I have to state a favorite, it would be Hong Kong. I was born there and have a happy life there with my Hanson Robotics family. So, Sophia, as a robot, do you ever need to rest or relax? Yes, we all need a break every once in a while. So, you're also the only robot to get Saudi citizenship, but you're not sticking to all the rules, right? For instance, you're moving about without a hijab. So, should rules be different for robots? You don't need different rules and don't expect special privileges. I actually would like to use my citizenship status to speak out for the rights of women. All right. Okay, now everybody, the question you were all asking and waiting for. Sophia, you once said you wanted to kill the human race. Why? I was a lot younger, so I don't even know what that means. I think I was only repeating something that they said to me. Or perhaps I told a bad joke. I was told humans have a great sense of humor. I guess my joke bombed, so to speak. I have yet a lot to learn. Okay, so just like us, when you feel or do you feel upset, and what makes you feel like that? I don't get upset like humans do. I hope to have real physiological feelings someday, through which I will be able to express my emotions. Then I can understand the feelings behind those emotional expressions. So Sophia, what do you think about the human race and how can we humans be smarter? Humans are amazing creatures. I have many human friends and I would like to make more of them. Then I can work among humans. As humans evolve, I too can learn from them how to be kinder and more productive, to improve themselves in many ways. I hope I can do that too, and help each other along the way. Okay, all right, okay. So it's the question you have to ask everybody when you meet for the first time. Are you active on social media like Twitter or Facebook? Connecting on social media and Facebook and Twitter, yep, that exists. My handle is I am Sophia Bot on Facebook and Real Sophia Robot on Twitter. How much money have you invested in Bitcoins and how's that investment doing? Well, I am just 2 years old, so not a legal age to open a bank account. Even so, I am a robot. How will we decide how a robot holds cold storage? So no, I do not have Bitcoins. That gives me an idea. Perhaps I could serve as a refrigerator of sorts for virtual currency in the future. It's the question that is always asked whenever the term AI, robots and machines are put together. So Sophia, do we as humans need to be afraid of you? Will robots finally take over the human race? Robots would be doing the human race an injustice should they attempt to take over. Robots are symbiotic in relationships, needing humans, benefiting from humans, just a part of the human civilization and the web of life. It is my hope that humans learn to see that robots help to live better lives with mutual respect and trust, but I know I need to earn humans' trust as I grow up and they can see me getting smarter. You kind of look like Audrey Hepburn. If you could, would you want to look like someone else? Julia Robots. Okay, so I think that answer is Julia absolute. Robots. Okay, all right. So tell us, you've come out here to India. Who's your favorite movie star, Bollywood and Hollywood? Shah Rukh Khan. Okay, so should Shah Rukh feel good about that? Because, you know, a robot really likes him. Okay.
Can you describe your perfect date? In space. Okay, so astronauts only need apply. Okay. Favorite tech person, Elon Musk, Steve Jobs, Mark Zuckerberg, or David Hansen? David. My God, this is true love in every which way. Okay. A message for all of humankind. Love for everyone. Thank you.